కొన్నిసార్లు మన జీవితంలో మనం ప్రార్థన చేస్తే అనేక కార్యాలు జరుగుతూ ఉంటాయి, అవునా కదా? జరుగుతాయి, జరవా? జరుగుతాయి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా కార్యాలు జరుగుతాయి ప్రార్థన చేస్తే. కొన్నిసార్లు మన పరిస్థితులు బట్టి మనం ఏం చేయబుద్దేది అంటే ప్రార్థన చేయబుద్దేదు. ఏం చేయబుద్దేదు? అయినా దేవుడు మన పక్షాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? కార్యాలు జరిగిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆ కార్యాలు జరిగేటువంటి ప్రక్రియలో నీ సహనం ఎవరు చూస్తున్నాడంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ సహనము సకల జనులకు తెలియపరచనీయండి. క్రీస్తులో నువ్వెంత శోధించబడుతున్నావో, ఎంత ఓర్పు కలిగి ఉన్నావో, ఎంత సహించుకుంటూ ఉన్నావో, నీ భక్తిని సాతానుగాడు త్రుంచాలన్నప్పుడు, ఆపేయాలన్నప్పుడు, అయినా కానీ దేవునికి నువ్వు ఇచ్చే విలువను బట్టి ఎంత గొప్పగా నువ్వు దేవుని ఎదుట నువ్వు నిలబడుతున్నావో, ఆ భక్తిలో నీకు కలిగేటువంటి అనేకమైన శోధనల్లో నువ్వేం చేసుకోవాలి? సహించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు మన జీవితంలో సహింపు అంటూ ఉండదు. మనకి ఏముండదండి?